సో కౌంటింగ్ మరో 2 రోజుల్లో మొదలు కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి చివరంకానికి చేరుకుందాం. మనతో పాటు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని గారు ఉన్నారు. సార్, ఈసారి ఉధృతంగా అంటే ఈసారి ప్రజలు ఎంత బాగా వచ్చి ఓట్లేసారంటే సుమారు 82% పోలైన నేపథ్యం. అసలు ఈసారి ఎలా జరగబోతుందంటారు? అంటే మీరేమో ఒక పక్క పోలీసులకు సహకరించండి, కౌంటింగ్ కేంద్రాల వద్ద సంయమనంతో ఉండండి అని మీరు చెప్తుంటే, మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వాళ్ళు మాత్రం మీరు ఎంతైనా ఆందోళనలు చేయండి అనే తరహాలో పిలుపునిస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు? సజ్జల స్టేట్మెంట్ని బట్టి అర్థమవుతుందండి, మనకి ఓడిపోతున్నాం అనే భయం, ఫ్రస్ట్రేషను వచ్చి ఇవాళ కౌంటింగ్ కేంద్రాల మీద ఈసీని ప్రశ్నించమని అడుగుతున్నాడు. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు ఇవాళ రాష్ట్రంలో ఒక శాంతి భద్రతలకు విఘాతం కల్పించి కౌంటింగ్ కేంద్రాల వద్ద దాడులు చేసి ఏదో చేద్దామని అనుకుంటున్నారేమో. మా కార్యకర్తలు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మేము శాంతిగా ఉండి ప్రశాంతంగా ఎలక్షన్లు జరగాలి, కౌంటింగ్ సరిగ్గా జరగాలి. అందులో ఎందుకంటే ప్రజలందరూ భారీ మార్పు కోరుకుంటున్నారు. భారీ మార్పులో సుమారుగా ఇవాళ ప్రజలందరూ ఆతృతతో ఎదురు చూసేది ఎక్కడైనా 175 నియోజకవర్గాల్లో 160 నియోజకవర్గాలు పైగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. అందుకే భయం పట్టుకుంది. భయంతో పాటు వీళ్ళు అడగిద్దాం అంటే మనం ఎక్కడున్నామని, మనం ఏమన్నా కిమ్ పాలనలో ఉన్నామా లేకపోతే ఇండియాలో ఉన్నామా? ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ఇటువంటి దాడులు చేసి మీరు చేద్దాం అనుకుంటుంటే మీకు ఇదే చివరి ఎన్నికలు. ప్రజా జీవితంలో మళ్ళీ మీరు కనపడరని నేను ముందు ఎప్పటి నుంచో మేము అందరం అనుకుంటున్నాం. ప్రజా జీవితంలో ఇటువంటి వ్యక్తులు కూడా కనపడకుండా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. సో అంటే రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా మనకి ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నీ నాకు 25 ఎంపీలు ఇవ్వండి, మెడలో వంచి తీసుకొస్తాను, ప్రత్యేక హోదా అన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన చూశారు. అంటే మీరు కూడా ఈసారి ఎంపీగా ఒకవేళ పార్లమెంట్లో అడుగుపెట్టిన సందర్భంలో వీటికి సంబంధించి రాష్ట్రానికి ఏమి చేయబోతున్నారు? ఆల్రెడీ ఉమ్మడి రాజధాని నిన్నటితో అయిపోయింది. వాళ్ళతో ఉమ్మడి రాజధాని లేదు హైదరాబాదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పదే పదే కేసీఆర్ గారితో కానీ కేంద్రంతో కానీ ఆస్తుల విభజన గురించి ఎన్నో సమావేశాలు జరిగినాయి. గత 5 ఏళ్లలో కేసులకి భయపడి హైదరాబాద్లో రకరకాల కేసులు ఉన్నాయి, తన ఆస్తులు ఉన్నాయి కాబట్టి అక్కడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మోకాళ్ళొడ్డినే ఈ ముఖ్యమంత్రి. కాబట్టి ఒక్కరోజు కూడా ఆస్తుల విభజనకి సమావేశాలు జరగలేదు. ఎప్పుడు ఏదన్నా 1-2 సార్లు వీళ్ళిద్దరూ కలిసింది కూడా పార్టీలు చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని నెట్ట ఓడిద్దాం ఇటువంటి కుతంత్రాలకి కుట్రలకే వీళ్ళు సమావేశం అయ్యారు. కానీ ఒక్కసారి కూడా అధికారులు సమావేశంలో కూర్చున్న పాపాన పోలేదు. ఇవాళ టైం అయిపోయింది, ఆస్తుల విభజన జరగలేదు, ఆంధ్రప్రదేశ్కి బోల్డంత అన్యాయం జరిగింది, ఏ రోజు ప్రశ్నించలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ 5 ఏళ్లలో ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వచ్చిన ఆస్తుల పంపకం ముగింపు పరిస్థితికి వచ్చేది. అంతేకాకుండా ఎన్నో వాటిని ఆయన సొంత పనుల నిమిత్తం తెలంగాణకి ఇచ్చేసి ఇవాళ మనం ఇట్లా రావాల్సి వచ్చింది. తప్పకుండా ఇవాళ ఆస్తుల విభజన, ఉమ్మడి ఆస్తుల విభజనే ముఖ్య కర్తవ్యం మాకు. మేము అందులో ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా మేము ఉన్నాం కాబట్టి కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. అటు నుంచి కూడా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న తిరుమల వచ్చినప్పుడు 2 రాష్ట్రాలు బాగుండాలి, 2 రాష్ట్రాలు మంచి సంబంధాలు ఉండాలని కోరుకునే వ్యక్తి వచ్చారు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా సహకార హస్తం అందించబోతున్నారు. కాబట్టి తప్పకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటా తప్పకుండా వచ్చి న్యాయం జరిగే విధంగా మేము అందరం కలిసికట్టుగా కూర్చుని న్యాయం జరిగే విధంగా చర్చించుకుని దాని సమస్యను పరిష్కరిస్తాం. చివరిగా చిన్ని గారు, ఈ రోజున అంటే నేషనల్ మీడియాతో పాటు పోల్ సర్వేసులు అన్నీ కూడా 17 మంది ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన 17 మంది ఎంపీ అభ్యర్థులు గెలుస్తారు అనేటువంటి ఒక సంకేతం వస్తున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇవాళ కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా పెయిడ్ పోల్స్ రాబోతున్నాయి. ప్రజలు ఎవ్వరు కూడా దాన్ని మోసపోవద్దు. 2-3 వ్యక్తులు కూడా పెయిడ్ పోల్స్ వస్తున్నాయి. ఇవాళ నేషనల్ మీడియా అంతా ఎప్పటి నుంచో ఎగ్జిట్ పోల్ కన్నా ముందు ప్రీ పోల్ సర్వేలు కూడా మినిమం 17 సీట్లు ఇస్తాయని ఎప్పటి నుంచో చెబుతున్నారు. కాబట్టి అవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. 20 నుంచి 22 సీట్లు ఉమ్మడి అభ్యర్థులను గెలవబోతున్నాం. కాబట్టి ఇటువంటి వదంతులు నమ్మొద్దు. 165 నియోజకవర్గాల్లో గెలవబోతున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన
భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగిరిపోతుంది. ప్రజలందరూ ఆతృత చూస్తున్నారు. ఇవాళ వచ్చే 1-2 ఎగ్జిట్ పోల్ని నమ్మద్దు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మాకిస్తాయి. కొంతమంది వ్యక్తులు అమ్ముడిపోయిన ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. దీన్ని చూసి మీరు ఎవరు భయపడొద్దు, దాని గురించి ఆలోచించొద్దు. రాబోయే ఎన్నికలకు సంబంధించి అన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు ఘనంగా కనిపిస్తున్నాయి. ఈసారి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ తన ముద్ర వేయబోతుందని కేసినేని చిన్ని గారి ఆత్మవిశ్వాసంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.